హాయ్ హలో ఆల్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే రీజనింగ్ ప్రాబ్లమ్స్ అయితే చేయబోతున్నాను, అది కూడా పజిల్స్ అనమాట. సో పజిల్స్ అనేవి రీజనింగ్లో ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో లెట్స్ సాల్వ్ దిస్. సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు, క్వశ్చన్ చదవండి. ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 2 to 3 minutes మధ్యలో ఉండేటట్టుగా పెట్టుకోండి. ఈ టైం గ్యాప్లో మీరు చేసేటట్టుగా అయితే చూసుకోండి. 3 minutes దాటినా నో ప్రాబ్లం, మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ లెట్స్ సాల్వ్ దిస్. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 8 persons అన్నాడు. పేర్లు ఇచ్చాడు, అంకుర్, కిరణ్, సోహం, విపుల్, మృణాల్, నయాన్, ప్రతీక్, రమేష్ అని. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను వాటిని పేర్లుగా రాసుకోకుండా ఇలా రాసుకుంటా. AKSVMNPR. ఇక్కడ నాకు ఏది సేమ్ లేదు, సేమ్ లెటర్తో స్టార్ట్ అయ్యేవి ఏ పేర్లు 2 పేర్లు అలా లేవు కాబట్టి నేను ఇలా రాసుకుంటా. ఒకవేళ ఉంటే దెన్ ఐ కెన్ యూస్ నేమ్స్ అనమాట. మోస్ట్లీ ప్రిలిమ్స్ లెవెల్లో అయితే పేర్లు కూడా ఎవరు, జస్ట్ ఏబిసి ఇస్తారు. ఓకే. అండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోయినట్టయితే ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ అన్నారు. సర్క్యులర్ టేబుల్ అంటే ఇలా వేసుకోండి, 8 members కాబట్టి రాసుకోండి. ఓకే, నేను ఎందుకైనా మంచిది, మీరు కూడా చేసేటప్పుడు 2 cases రాసుకోండి. ఓకే. అండ్ ఆ తర్వాత ఏమి ఇచ్చారంటే 4 of them ఆర్ ఫేసింగ్ టువార్డ్స్ ది సెంటర్ అండ్ 4 of them ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ టు ద సెంటర్ అన్నారు. సో ఇక్కడ నాకు డైరెక్షన్ అనేది నలుగురు ఇక్కడ రాసుకుంటున్నాను, నలుగురు ఇన్సైడు, నలుగురు అవుట్ సైడ్. సో దీన్ని నేను అవుట్ సైడ్ అనుకుంటాను, దీన్ని నేను ఇన్సైడ్ అనుకుంటాను. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ని రాసుకుందాం. సో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే కిరణ్ సిత్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ విపుల్ అన్నాడు. సో విపుల్ ఉన్నాడు, విపుల్కి రైట్లో ఇటు కాబట్టి నేను ఇలా రిప్రజెంట్ చేసుకుంటాను. విపుల్కి రైట్లో సెకండ్ అన్నాడు, సెకండ్ అంటే మధ్యలో ఒక పర్సన్ ఉంటారు, కిరణ్ కూర్చొని ఉన్నాడు. ఓకే. అండ్ నెక్స్ట్ నయన్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సోహం అన్నాడు. సో నయన్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సోహం అన్నాడు కాబట్టి థర్డ్ అంటే ఇద్దరు మధ్యలో ఇద్దరు ఉంటారు, సోహంకి లెఫ్ట్లో ఉన్నాడు కాబట్టి నేను ఇలా రాసుకుంటాను. జస్ట్ ఆ పాయింట్ ఇండికేట్ ఏంటంటే దీనికి రైట్లో కే ఉంది, దీనికి లెఫ్ట్లో ఎన్ ఉంది అని అర్థం. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చిన అంకుర్ డస్ నాట్ సిట్ ఆపోజిట్ టు నయన్ అన్నాడు. సో అంటే అంకుర్ డస్ నాట్ సిట్ ఆపోజిట్ టు నయం అంటే నయంకి ఆపోజిట్గా అంకుర్ కూర్చోడు. ఓకే, అలా రిప్రజెంట్ చేసుకున్నాను. అండ్ రమేష్ అన్నాడు, అంటే రమేష్ కూడా ఆపోజిట్గా అయితే కూర్చోదు. సో ఓకే, అంకుష్ రమేష్ కూడా ఆపోజిట్గా కూర్చోడు. ఓకే ఫైన్. అండ్ నయన్ ఫేసెస్ అవుట్ సైడ్ అన్నాడు. సో నయన్ ఇచ్చేసాడు కాబట్టి నయన్ అవుట్ సైడ్ని నేను ఎలా రిప్రజెంట్ చేసుకున్నాను, నయన్ అవుట్ సైడ్ ఉన్నాడు. ఓకే. అండ్ నెక్స్ట్ ఏమంటే అండ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ అంకుర్ అన్నాడు. సో థర్డ్ టు ద రైట్ ఆఫ్ అంకుర్ అన్నాడు కాబట్టి నేను ఎలా రాసుకుంటానంటే అంకుర్ ఉన్నాడు, థర్డ్ టు ద రైట్ అంటే 2 persons. సో 2 persons ఇలా రాసుకున్నాను. ఫైన్. నెక్స్ట్ ఏం ఇచ్చాడంటే అంకుర్ అండ్ నయన్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు. సో నాకు 9 ఆల్రెడీ తెలుసు, 9 ఏంది అవుట్ సైడ్, అప్పుడు అంకుర్ ఏమవుతుంది, ఇన్సైడ్ అవుతుంది, రాసుకున్నాను. తర్వాత ఏమి ఇచ్చాడంటే ఇమీడియట్ నేబర్స్ ఆఫ్ అంకుర్ ఆర్ ఫేసింగ్ ద సేమ్ డైరెక్షన్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు అంకుర్ అన్నాడు. అంటే ఇక్కడ అంకుర్ అనేది ఇన్సైడ్ కాబట్టి ఇమీడియట్ నేబర్స్ ఏముంది, కంపల్సరీ అవుట్ సైడే ఉండాలి, దాన్ని ఇలా రాసుకుంటాను. ఓకే. అండ్ నెక్స్ట్ ఏం ఇచ్చారంటే కిరణ్ అండ్ సోహం ఆర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ అన్నాడు. సో కిరణ్ అలాగే సోహం రైట్ ఆర్ ఫేసింగ్ ద సేమ్ డైరెక్షన్ని నేను ఇలా రిప్రజెంట్ చేసుకుంటాను. ఓకే ఫైన్. నెక్స్ట్ మృణాల్ సిట్స్ ఆపోజిట్ టు ప్రతీక్ అన్నాడు. సో మృణాల్ సిట్స్ ఆపోజిట్ టు ప్రతీక్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఏం ఇచ్చారంటే ప్రతీక్ హూ ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ సోహం అండ్ కిరణ్ అన్నాడు. అంటే ప్రతీక్కి ఇమీడియట్ నేబర్స్ ఎవరంటే సోహము కిరణ్, ఒకటి ఇలా అయినా ఉండాలా లేదా KPS ఇలా అయినా ఉండాలా. ఓకే. అండ్ నాకైతే ఇప్పుడైతే ఇది నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్లో ఐ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. ఓకేనా. సో ఇక్కడ నేను ఫస్ట్ ఏది పిక్ చేసుకుంటాను అనే దాంట్లోనే నా ప్రాబ్లం ఉంటుంది, ఎంత ఫాస్ట్గా చేయొచ్చు అనే దాంట్లో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటాను నేను. ఓకేనా, నాకు అదొద్దు, నేను ఇది తీసుకుంటా, నాకు ఈ 2 డైరెక్షన్స్ తెలుసు కాబట్టి ఇది తీసుకుంటా. ఏ రాసుకుంటాను, ఏ ఇన్సైడు, ఈ తర్వాత ఏమన్నాను సెకండ్ టు ద రైట్ అన్నాను. ఏకి రైట్ అంటే ఇది 2 persons ఎన్ ఏడు ఉంటుంది, ఎన్ అవుట్ సైడ్. ఓకే. అలాగే ఏకి ఆపోజిట్ ఇమీడియట్ నేబర్స్ ఎవరు ఉంటారంటే ఇమీడియట్ అవుట్ సైడ్ అన్నాడు. సో ఏకి ఆపోజిట్ అదే ఇమీడియట్ నేబర్స్ అవుట్ సైడ్ అయితే ఫేస్ అయి ఉంటుంది. అక్కడితో నాకు ఇది అయిపోయింది కాబట్టి ఇది రౌండ్ అప్ చేసుకుంటా. సో రౌండ్ అప్ చేసుకుంటే నాకు ఒక క్లారిటీ ఉంది, ఓకే ఇది అయిపోయింది అన్నట్టు.
తర్వాత ఏమన్నానంటే ఎన్కి ఎస్కి నాకు రిలేషన్ ఉంది. సో ఎస్కి ఎన్కి మధ్యలో ఇద్దరు ఉండాలి కదా. ఇక్కడ ఇటు పక్క పెట్టలేము ఎందుకంటే ఆల్రెడీ ఏ ఉంది, కాబట్టి ఇటు పక్క పెట్టగలుగుతాం కాబట్టి 2 పర్సన్స్ ఎస్ అని రాసుకుంటా. ఓకేనా, ఎస్కి లెఫ్ట్లో ఉండాలి. సో ఇప్పుడు ఇన్సైడ్ పెడితే లెఫ్ట్ అవుతుంది కదా, కాబట్టి ఇన్సైడ్ పెడతా. ఒకవేళ అవుట్ సైడ్ పెడితే రైట్ అవుతుంది, కానీ నాకు లెఫ్ట్లో ఎన్ ఉంది కాబట్టి ఇన్సైడ్ పెట్టాను. దాని ద్వారా నాకు లెఫ్ట్లో అయితే ఎన్ ఉంటుంది, కాబట్టి ఇది కూడా అయిపోయింది. రైట్, కాబట్టి ఇదే అయిపోయింది. సో ఇది మొత్తం కూడా అయిపోయింది. అలాగే అంకుర్ ఏ డస్ నాట్ ఫేస్ ఆర్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఆర్ రాదు. ఓకే, అలా రాసుకుంటా, ఆర్ రానట్టు రాసుకుంటా. ఓకే, ఎన్ అవుట్ సైడ్ ఇది అయిపోయింది, ఫైన్. ఆ తర్వాత నాకు ఇది అయిపోయింది. నాకు ఇంకా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నాకు వరుసగా 3 రావాలి. ఎస్ ఉంది కదా, ఎస్కి పీకే అనేది రావాలి. ఎస్ సైడ్ పెట్టాను కదా, ఒకవేళ పీకే ఇట్టన్నా రావాలా, అవును కదా. కాబట్టి ఎస్ సైడ్ ఉంది, ఇలా ఎలాగో పీకే పెట్టలేను. ఒకవేళ ఇక్కడ నీకేమి ఇచ్చారంటే పీకి నైబర్స్ ఎవరు, ఎస్కే ఉండాలి. ఒకవేళ అంటే పీ అంటే ఎస్ కూడా పీకి నైబరే కదా, ఒకవేళ పీ ఏడ పెడితే పీకి కే కూడా ఉండాలి, కాబట్టి ఈడ కే పెట్టలేం, కాబట్టి ఇటు మాత్రమే పెట్టగలుగుతాం. పీ ఏడ కే ఏడ, అక్కడితో నాకు ఇది కూడా అయిపోయింది. ఫైన్. ఇక్కడ నాకేం ఇచ్చాడు, కేఎస్ ఆఫ్ సేమ్ డైరెక్షన్ అన్నాడు. ఎస్ అనేది ఇన్సైడ్, అప్పుడు కే కూడా ఇన్సైడే కదా, అయిపోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎంపీ అన్నాడు కాబట్టి పీకి ఆపోజిట్ ఏం ఉండాలా, ఎం ఉండాలా, అయిపోయింది. ఎంపీ కూడా అయిపోయింది. ఓకే, ఇంకా నాకు నెక్స్ట్ ఇంకొకటి ఉంది, వీకే ఉంది. సో కేకి 1% గ్యాప్లో వి ఉండాలి కదా, కాబట్టి కేకి 1% గ్యాప్లో వి ఏడుంది, కాకపోతే వీకి రైట్ ఉంది. సో రైట్ అన్నప్పుడు నేను ఇన్సైడ్ పెడితేనే నాకు వీకి రైట్ కే అనేది వస్తుంది, కాబట్టి ఆర్ ఒకటే మిగిలింది, కాబట్టి ఆర్ ఇక్కడ అయిపోయింది. కాకపోతే నాకు అంతా క్వశ్చన్ అంతా అయిపోయింది, కాకపోతే నాకు పి అనేది డైరెక్షన్ తెలియదు. ఎలా తెలుసుకోవాలంటే ఇలా తెలుసుకోవాలి. ఓకే, 4 ఇన్సైడ్ అన్నాడు, 4 అవుట్ సైడ్ అన్నాడు. ఇన్సైడ్ చూసుకున్నట్టయితే 1 2 3 అన్నీ ఇన్సైడ్ వచ్చేసింది, కాబట్టి ఇది అవుట్ సైడ్. సో ఆన్సర్ అయిపోయింది, కేవలం 1 కేసులోనే అయిపోయింది. ఎలా అయిపోయిందంటే నేను ఇక్కడ ముందుగానే ఇన్ఫర్మేషన్ అంతా రాసుకున్నాను కాబట్టి చేయగలిగాను. అదే మీరు ఏదో ఒక పాయింట్ పట్టుకొని దాని ద్వారా చేసుకుంటూ పోతే, ఓకేనా, మీరు 2 కేసెస్ రాసుకొని 2 కాస్త 3 అవ్వచ్చు, పెద్ద ఇబ్బంది అయిపోద్ది. సో ఇలా ట్రై చేయండి, ఇలా రాసుకోండి. ఓకేనా. సో నాకు ఇక్కడ ఎన్ ఉంది, ఎన్తో ఎస్ వచ్చింది, ఎన్తో ఏ వచ్చింది, కాబట్టి దాంతో స్టార్ట్ చేశాను. దాంతో స్టార్ట్ చేసి ఈజీగా అయింది ప్రాబ్లం. సో ఇదనమాట దీని ఆన్సరు, కేవలం వన్ కేసులోనే అయిపోయింది. అలాగే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే 7 persons అన్నాడు. ఓకే, ఆర్ సిట్టింగ్ ఎట్ అన్ ఈక్వల్ డిస్టెన్స్ స్ట్రైట్ రో ఫేసింగ్ నార్త్ బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్ అన్నాడు. కాబట్టి స్ట్రైట్ రో అనమాట, 1 2 3 4 5 6 7. ఓకే, ఇక్కడ మనకి 7 persons ఉన్నారు, ABCDEFG. ఓకే, అండ్ ఇక్కడ నాకు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు, ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ కాబట్టి ప్రతి దానికి యారో మార్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అలా మైండ్లో పెట్టుకోండి చాలు. ఇక్కడ నాకు క్వశ్చన్ని రిప్రజెంట్ ఇచ్చిన డేటాని నేను ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాను. ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే F6 థాట్ టు ద రైట్ ఆఫ్ డి ఉంది, డీకి థాట్ టు ద రైట్ అంటే 2 persons, ఎఫ్ రాశాను. ఓకే, హూ ఈజ్ నాట్ ఇన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఏ అన్నాడు. అంటే డి అనేది ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఏ కాదా, అప్పుడు డీకి ఏ ఇలా రాసుకుంటా, ఇంటూ పెట్టుకుంటా. ఓకే, డి ఏ పక్కన ఉండకూడదు అని. అండ్ నెక్స్ట్ ఏమనంటే 2 people సిట్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నాడు. సో ఏ టు బి అండ్ ఏ సిట్స్ ఎట్ ద మిడిల్ ఆఫ్ ద రో అన్నప్పుడు కాబట్టి ఇది రాసేసుకుంటా. ఓకే, అండ్ జీ ఈజ్ నాట్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఎఫ్ అన్నాడు. ఓకే, జీ ఈజ్ నాట్ ఇన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఎఫ్ రాసుకున్నా. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం ఇచ్చాడంటే ఈ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ఏ అన్నాడు. అంటే ఏ ఇది ఉంది కదా, ఏకి రైట్ ఏది ఇది, కాబట్టి ఏకి రైట్లో ఈ ఉంటుంది అన్నాడు. ఓకే, ఫైన్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ద పర్సన్ సిట్టింగ్ లెఫ్ట్ ఆఫ్ జీ, అంటే జీ ఉంది, జీకి లెఫ్ట్లో ఈజ్ ఈక్వల్ టు 1 more than ద నెంబర్ ఆఫ్ ద పర్సన్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ సి అన్నాడు. దీన్ని ఇలా రాసుకోండి, రైట్ ఆఫ్ సి ఇది ఇచ్చింది. అంటే లెఫ్ట్ ఆఫ్ జీ ఎంతమంది కూర్చుంటారో అది 1 more than ద రైట్ ఆఫ్ సి అన్నాడు. సో దీన్ని ఎలా రాసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, జీకి లెఫ్ట్లో 1 ఉన్నారనుకోండి కదా. సో జీకి లెఫ్ట్లో 1 ఉంటే అప్పుడు ఇదేమో అవ్వాలంటే ఇది కూడా 1 అవ్వాలా. 1 అవ్వాలంటే సి ఎంత అవ్వాలా, 0. ఒకవేళ జీకి లెఫ్ట్లో 2 ఉన్నారనుకో, ఇక్కడ ఎంత అవ్వాలా, ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, అప్పుడు ఇది ఎంత రావాలా, 1 రావాలా. మీకు అర్థమవుతుందా?
ఇక్కడ జీకి 1 రాసుకున్నాను అనుకోండి, ఈ పక్క కూడా 1 రావాలా. సో ఈ వాల్యూ మొత్తం 1 రావాలంటే సి ఎంత రావాలా, 0. ఆ 0 రాసుకున్నాం. సిమిలర్గా G2 ఉంది. సో ఈ పక్క వాల్యూ కూడా 2 రావాలా. ఆల్రెడీ 1 ఈడ ఉంది కాబట్టి ఇక్కడ 1 పెడితే వచ్చేసింది. సో ఇలాగే చేసుకున్నట్టయితే ఇక్కడ 3, 2 వస్తుంది, ఇక్కడ 4, ఇక్కడ 3 వస్తుంది. సో జస్ట్ అలా రాసి పెట్టుకోండి. ఇది అయింది. ఓకే, ప్రాబ్లం అయితే అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే ఏకి నేనేం చేయాలంటే ఈ డేటాను అంతా ఇక్కడ సెట్ చేయాలి. ఎలా సెట్ చేస్తాను చూడండి. ఇక్కడ D2% F అన్నాడు. ఓకేనా, నేను 7% ఇచ్చాడు కాబట్టి 7 సీట్సే ఇచ్చాడు కాబట్టి ఒక్కొక్క దాంట్లో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా చూసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ D ఏడు పెట్టానంటే 2% F పెడతాను, పెట్టలేను ఎందుకంటే ఆల్రెడీ ఏ ఉంది. సరే D ఏడు పెడతా, D ఇక్కడ పెడితే 2% F. ఓకే, దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఓకే, ఈడ పెడతాను కాబట్టి ఈడ D పెట్టే దాని ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ D పెట్టచ్చా, పెట్టకూడదు. ఎందుకని, Dకి ఏకి ఉండకూడదు, రైట్. అలాగే D ఏడా పెట్టలేను, ఇంకా రాదు కాబట్టి D అనేది ఒక్క పొజిషనే కాబట్టి D ఏడు రాసుకుంటా. 2% F. ఓకే ఫైన్, ఇదే అయిపోయింది, ఇదే అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడంటే ఏకి 2% B అన్నాడు. అప్పుడు 2% B ఏడా రావచ్చు, 2% B ఏడా రావచ్చు, ఎటైనా రావచ్చు. కాబట్టి ఇక్కడ నేను కేసులు రాసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే 2 కేసెస్ రాసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకేమైనా పాయింట్ ఉందా చూసుకున్నట్టయితే ఈ పాయింట్ ఉన్నట్టయితే చూసుకున్నట్టయితే ఇది కూడా కొంచెం ఇది చూసుకోవచ్చు. ఇక ఇది చూసుకోవచ్చు. G7 రాసుకున్నట్టయితే G7 పెట్టలేము, అంటే G7 రాసుకున్నట్టయితే G2 కాబట్టి C1 రావాలి కాబట్టి C7 పెట్టుకోవచ్చు. సిమిలర్గా G7 పెట్టుకున్నట్టయితే 5 వస్తుంది. Gకి లెఫ్ట్లో 5 ఉంది కాబట్టి Cకి రైట్లో 4 ఉండాలి. సో 4 ఉంది కాబట్టి ఇది కూడా రావచ్చు. ఇది కూడా నాకు 2 కేసెస్ వస్తుంది కాబట్టి నేను రాసుకోను, ఈ కేసే రాసుకుంటాను. 2 కేసెస్ ఇక్కడ పైన రాశాను, DAF రాసుకున్నాను. సో ఏ 2%కి B7 రాసుకుంటాను, ఏ 2% ఇటు కూడా ఉండొచ్చు కాబట్టి B7 రాసుకుంటా. అయిపోయిందా. నెక్స్ట్ నాకు ఇంకోటి ఏమి ఇచ్చినాడంటే ఏకి రైట్లోనే ఏ ఉండాలా, అది ఈ ప్లేస్ ఒకటే ఉంది కాబట్టి E7 రాసేసాను. అయిపోయింది. నాకు GC పెట్టగలిగేది అన్న ఉందంటే అది ఇక్కడ 2 కాబట్టి ఒకవేళ G7 పెట్టలేను, G అనేది 0 రాదు అసలు. ఓకేనా, కాబట్టి G7 పెట్టాలి. G7 పెడితే లెఫ్ట్లో అంతా 2% ఉన్నారు, 2% ఉంటే రైట్లో C ఉండాలి కాబట్టి ఇది రాదు, కాబట్టి ఈ కేసు కొట్టేస్తా, ఈ కేసు రాదు. నెక్స్ట్ ఈ కేసు ఉంది, ఈ కేసులో G7 పెడతాను. Gకి లెఫ్ట్లో 2% ఉండాలి, 2% ఉన్నారు కాబట్టి Cకి రైట్లో 1% ఉండాలి, అంటే GC సరిపోయింది. ఓకే, G7 కూడా పెట్టచ్చు కదా. సో G7 పెట్టాను అనుకోండి, 1 2 3 4 5 వస్తుంది. సో 5 వస్తుంది కాబట్టి Cకి 4 ఉండాలి, అప్పుడు 1 2 3 4 C 7 కూడా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇంకో కేసు వచ్చింది, 3 4 5 6 7. ఇక్కడ ఇంకో కేసు వచ్చింది కాబట్టి రాసుకోక తప్పదు. F రాసుకున్నాను, ఒకటి G7 పెట్టాను. G7 పెడితే 2% కాబట్టి 1% ఉండాలి కాబట్టి C7 రాసేసాను. ఇంకా నాకు ఉండేది మిగిలేదు E కదా, సో E7 రాసేసాను. అయిపోయింది. ఒకవేళ G7 పెట్టాను అనుకోండి, నాకేమొస్తుందంటే 1 2 3 4 5 వస్తుంది కాబట్టి 4 ఉండాలి కాబట్టి రైట్లో 1 2 3 4, అప్పుడు C7 వస్తుంది కాబట్టి E7 వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే F పక్కన G ఉండకూడదు కాబట్టి ఇది రాంగ్, ఇది ఒకటే కరెక్ట్. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్, రైట్. ఇక్కడ మనం ముందే కానీ Gకి Fకి పెట్టుకున్నట్టయితే ఈజీగా చేసి ఉండొచ్చు. కాబట్టి ఈ రీజనింగ్ పజిల్స్ సాల్వ్ చేయడంలో మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. సో మీరు ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మైండ్లో పెట్టుకొని దాని తగ్గట్టు చేస్తే ఈజీగా త్వరగా వస్తుంది, లేదంటే కొంచెం లేట్ అయితే అవుతుంది. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. అండ్ ఇన్ కమింగ్ వీడియోస్ మనం ఇంకో 2 ప్రాబ్లమ్స్ అనేది కూడా సాల్వ్ చేద్దాం రీజనింగ్లోనే. అంటిల్ దెన్ ప్లీజ్ subscribe to the channel and please share to your friends. Thank you.